హలో, ఈరోజు మన రెసిపీ రెడ్ వెల్వెట్ కేక్ అండి. ఇంకా నాకు సర్జరీ స్టార్ట్ అవ్వలేదు. స్టైల్ చేద్దామని ఇలా కట్టుకున్నాను అనమాట సోగ్గా. సో సింపుల్గా రెడ్ వెల్వెట్ కేక్ చేసేద్దామా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. కొలతలు చాలా ముఖ్యం ఎప్పుడైనా సరే బేకింగ్కి. బేకింగ్ అంత ఈజీ, కుకింగ్ ఇంకొకటి ఉండదు. కొంచెం కొలతలు అటు ఇటు అయితే దీనంత రిస్క్ ఇంకొకటి ఉండదు అనమాట. కొలతలు ఏంటి అంటే, ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. ఫుల్గా మైదా పిండి వేసారు కదా, అలాగే ఫుల్గా మనకి షుగర్ పౌడర్ కావాలి. మీరు రెగ్యులర్ షుగర్ని పౌడర్ చేసి ఇలా కొలత తీసేసుకోవచ్చు, లేదా ఐసింగ్ షుగర్ మనకి దొరుకుతుంది. అలాగే 1/4 కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఇవన్నీ సేమ్ కప్స్ అండి. సో 1/4 సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. ఆల్రెడీ వాడింది వాడకూడదు, ఫ్రెష్ది వేసుకోవాలి. ఈ కప్పులో సగం పాలు, ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు ఇవి. 2 గుడ్లు, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, మనకు ఒక 10 to 15 ml వెనిలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ అయినా తీసుకోండి. అలాగే కాఫీ స్పూన్, టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ బేకింగ్ పౌడర్ అండ్ 2 చిటికెల బేకింగ్ సోడా కావాలి. అండ్ రెడ్ వెల్వెట్ కేక్కి మనకి రెడ్ కలర్ కావాలి, టమాటో రెడ్ కలర్. అలాగే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ఎక్స్ట్రాగా ఇందులో యాడ్ చేస్తాం. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంది, ఫ్రెష్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు, కప్పులో సగం, లేదా పెరుగైనా వేసుకోవచ్చు రెడ్ వెల్వెట్ కేక్కి. ఇది మటుకి ఆప్షనల్, మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. పెరుగు మటుకి పుల్లగా ఉండకూడదు, పుల్లగా ఉంటే రెడ్ వెల్వెట్ కేక్ టేస్ట్ అంతా మారిపోతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఎగ్ తీసుకోండి. 2 eggs తీసుకొని ఫస్ట్ ఎగ్స్ని బీట్ చేసుకోండి. ఎగ్ తర్వాత ఇందులో షుగర్ పొడి వేసుకోవాలి. ఐసింగ్ షుగర్ తీసుకున్నాను. ఇందులోనే ఆయిల్ వేసేయండి. పాలు, అలాగే ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ అయినా పెరుగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, తినే సోడా అంటాం కదా అది, అలాగే కోకో పౌడర్ వేసి మొత్తం మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలర్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ కలరే రెడ్ వెల్వెట్లో పడుతుంది. కొంతమంది బీట్రూట్ జ్యూస్ వేస్తారు కలర్ అవాయిడ్ చేయడానికి, కానీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. రెడ్ వెల్వెట్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ట్రేలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మంచి పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. చలో మరి బేకింగ్ ట్రే రెడీ చేసుకుందాం. ఇలా రౌండ్గా కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా కేక్ ట్రేకి ఆయిల్ అప్లై చేసేసి రౌండ్గా కట్ చేసిన పేపర్ ఏమో లోపల, ఇవి సైడ్స్కి వాల్స్ అన్నమాట, ఎక్కడ అతుక్కోకుండా. ఇప్పుడు రెడ్ వెల్వెట్ కేక్ బ్యాటర్ ఫస్ట్ ఓవెన్ని ప్రీ హీట్లో పెట్టేద్దాం. మొత్తం బ్యాటర్ వేసేసుకోండి. ఇది 1 kg కేక్కి కావాల్సిన బ్యాటర్ అనమాట. దీంట్లో మీరు చిన్న సైజు 1/2 kg 2 చేసుకోవచ్చు. మనం బేకరీకి వెళ్ళినప్పుడు 1 kg కేక్ కావాలి అన్నప్పుడు వాళ్ళు ఇస్తారు కదా, ఆ సైజ్ అనమాట ఇది. మామూలు కేక్ కన్నా రెడ్ వెల్వెట్ కేక్ కాస్ట్ ఉంటుందండి, బట్ అంత సేమ్ ఇంగ్రీడియంట్సే, ఒక కోకో పౌడర్ ఎక్కువ వేస్తారు అంతే. ఒకసారి ఇలా ట్యాప్ చేసేసి ఓవెన్లో పెట్టేసుకోవడమే. సో 180 degreesలో మనం 30 minutes బేక్ చేసుకోవాలి. కొన్ని ఓవెన్స్లో అయితే 35 minutes 40 minutes పడుతుంది, కొన్ని ఓవెన్స్లో 25 minutes అయిపోతుంది. ఓవెన్ని ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. నా దాంట్లో 170కే కరెక్ట్గా టెంపరేచర్ సెట్ అయిపోతుంది. కొంతమంది 180 పెడతారు, కొంతమంది 160 పెడతారు. ఓవెన్ని మనం అర్థం చేసుకోవాలి. సో 180 పెట్టి ఫస్ట్ చూడండి. ఇన్ కేస్ పైన ఏమైనా నల్లగా అవుతుంటే వచ్చి తగ్గించండి, ఇంకా అవ్వట్లేదు అంటే కొంచెం పెంచుకోండి. ఫస్టే ఓవెన్ అర్థం కాదండి, అన్ని కంపెనీస్ సేమ్గా కూడా ఉండదు. బట్ బేసిక్గా కేక్ కుక్ చేసుకోవడానికి ఎప్పుడైనా 180 degrees 30 minutes నుండి 40 minutes వరకు కేక్ బేకింగ్ మనకు అవుతుంది. నేను 35 minutes పెట్టాను.
చలో మరి వెయిట్ చేద్దాం. 35 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఓవెన్ ఆగిపోయింది. నేను పోక్ చేసి చూస్తే అంటుకోలేదు. నేను ఇంకా వదిలేసానండి, చల్లగా అవ్వాలి కదా, లేదంటే మనం ఐసింగ్ చేయలేము. చల్లగా అయిపోయింది. చూడండి కేక్ బేక్ అయిపోయింది మంచిగా. ఇలా విప్ టాపింగ్ మనకి దొరుకుతుంది. ఇది కొంచెం మనకి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇందులో వేసేసుకొని బీట్ చేసుకుంటే విప్ క్రీమ్ రెడీ అవుతుంది. ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించాను. ఒక చిన్న క్లిప్ కూడా ప్లే చేస్తాను చూడండి. ఇందులో క్రీమ్ వేసేసుకొని మనం క్రీమ్ చేసేసుకోవడం, విప్ క్రీమ్ చేసుకోవడం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. 1 ఇయర్ ఉంటుంది వీటికి ఎక్స్పైరీ. బీట్ చేసుకోవడమే. ఇలా చేసిన తర్వాత క్రీమ్ని ఇలా అంటే ఆ పీక్స్ రావాలి అండ్ పర్ఫెక్ట్గా అయ్యింది అని చెప్పాలి అంటే ఇలా రివర్స్ చేస్తే కింద పడకుండా ఉంటుందన్నమాట. సో అలా విప్ క్రీమ్ తయారు చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ముందే తయారు చేసి పెట్టేసుకున్నాను. కేక్ బేక్ చేసేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం బయటికి తీసుకుందాం. కింద కూడా బటర్ పేపర్ తీసేయాలి. మంచిగా స్పాంజీగా బాగా వచ్చింది కేక్. సో ఇప్పుడు నైఫ్తో కట్ చేయకుండా నేను ఎప్పుడు థ్రెడ్తో కట్ చేస్తాను. ఇది చాలా ఈజీ కటింగ్, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఒక లేయర్ ఇలా కట్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. కేక్ స్మూత్గా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా కట్ అయిపోతుంది. ఇదిగోండి ఎంత బాగా వచ్చింది చూసారా. పక్కన పెట్టేసుకోండి. తర్వాత సెకండ్ లేయర్. అండ్ ఫైనల్ లేయర్. సో ఇప్పుడు దీని మీద మనం కేక్ చేస్తున్నాం. ఫస్ట్ కొంచెం క్రీమ్ బేస్కి పెట్టేస్తే కేక్ కదలకుండా ఉంటుందన్నమాట. ఇది బేస్. 2 గ్లాసుల వాటర్లో సగం బౌల్ చక్కెర వేసేసి బాగా మరిగిస్తే ఈ వాటర్ రెడీ అవుతాయి. ఈ వాటర్ని మనం పైన వేసుకోవాలి, షుగర్ సిరప్ వాటర్. నెక్స్ట్ క్రీమ్. నేనైతే కొంచెమే వేస్తున్నాను క్రీము. నెక్స్ట్ సెకండ్ లేయర్. నేను షుగర్ పౌడర్ వేసాను కదా, మీరు కావాలి అంటే ఆ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను స్టార్టింగ్ బేస్ నుండి కేక్, బేసిక్ కేక్స్ ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ క్రీమ్. నెక్స్ట్ థర్డ్ లేయర్. కేక్ చూడండి ఎంత స్మూత్గా వచ్చింది. ఇలా గుల్లగా రావాలన్నమాట. అప్పుడే కేక్ బాగా వచ్చినట్టు, సాఫ్ట్గా ఉన్నట్టు. మొత్తం క్రీమ్ పెట్టేసుకోండి. ఇది కూడా తక్కువే పెడుతున్నాను. మంచిగా అప్లై చేసేసుకోండి, ఎక్కడ గ్యాప్ రాకుండా. నేనైతే ఓల్డ్ ఏటీఎం కార్డు ఒకటి ఉంది, దాంతో చేస్తున్నా. స్మూత్ ఫినిష్ ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మన ఇష్టం ఉన్న గార్నిష్ చేసుకోవచ్చు. సో రెడ్ వెల్వెట్కి పెద్దగా కష్టపడాల్సింది ఏమి ఉండదండి. ఏంటంటే ప్లేట్ తీసుకోండి, గ్రేటర్ తీసుకొని ఏదైతే మన దగ్గర మిగిలిన కేక్ ఉంటుంది కదా, దీన్ని గ్రేట్ చేసుకోండి. ఇట్లా దీన్ని ఇలా రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్స్ కావాలి. పైపింగ్ బ్యాగ్ని కట్ చేసుకొని నాజిల్ మనకి నచ్చిన ఏవైనా సరే వేసేసుకోవాలి.
ఒక దాంట్లో వైట్ క్రీము, ఇంకో దాంట్లో మనకి నచ్చిన కలర్, ఇది రెడ్ వెల్వెట్ కాబట్టి రెడ్ యాడ్ చేద్దాం. యాక్చువల్లీ నేను 2 డ్రాప్సే వేసాను, ఇంకా కొంచెం వేస్తే ప్యూర్ రెడ్ వస్తుంది, కానీ నా మనసు ఒప్పదండి. కేక్లో ఎందుకో నేను ఎక్కువ కలర్ యాడ్ చేయలేను. సో ఈ మాత్రం కలర్ మనకు చాలులే. దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు పెట్టేసిన తర్వాత కేక్ తురుము ఉంది కదా, పైన మొత్తం ఇలా ఇచ్చేయండి. పైన అంతా వేసేసాం కదా, అలాగే ఇప్పుడు సైడ్స్కి ఇలా మనం వేసేసుకోవడమే. సింపుల్, ఇంకా గార్నిష్ నో డౌట్గా బాగుండే గార్నిష్ అనమాట. ఈ కేక్తోనే గార్నిష్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా ఇది ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఇలా జస్ట్ సైడ్స్కి సెట్ చేయడమే. ఇలా డిజైన్ చేయొచ్చు. కాకపోతే ఏదైతే మనం గార్నిష్ చేసామో అది ఇంకొంచెం కలర్ యాడ్ చేస్తే బాగుంటుంది, కానీ నేనే ఎక్కువ కలర్ వేయను. బేసిక్గా కూడా సింపుల్గా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోయిన రెడ్ వెల్వెట్ కేక్. మళ్ళీ ఇంకొక కేక్తో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.